ఇదే మన ఆర్కా బీచ్, వైజాగ్ ఆర్కే బీచ్. ఇది వైజాగ్ సబ్మెరీన్ కుర్సురా. ఇది గాజీ అనుకుంటారు కానీ గాజీ కాదు. గాజీ ఇంకా అక్కడే ఉన్నది లోపలే. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఫిషింగ్ హార్బర్. ఫస్ట్ మనం ఫిషింగ్ హార్బర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తర్వాత ఫిషింగ్ హార్బర్ మీకు చూపిస్తాను. మీకు వైజాగ్లో ఉండే ప్రతి ఒక్క అది వాటర్ ఫాల్స్ అవనివ్వండి, టెంపుల్స్ అవనివ్వండి, స్పెషల్ ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తా. ప్రతి ఇంచు, ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా ఏవేవి ఉన్నాయి అన్నీ తెలిసిన వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. అండ్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం. మార్నింగ్ 7 o'clock వరకు ఈ రోడ్లో అలౌ చేయరు, ఓన్లీ వాకర్స్ మాత్రమే, బైక్స్ అలౌ చేయరు. మన YMCA నుంచి ఇక్కడ కాళీమాత టెంపుల్ వరకు. చూడండి బీచ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇదే కాళీమాత టెంపుల్, వైజాగ్ కాళీమాత టెంపుల్. స్టైల్ సినిమా షూటింగ్ జరిగింది కదా అది ఇక్కడ. ఇది నోవోటల్, వరుణ్ నోవోటల్. ఇక్కడ నేవీ ఫ్లీట్ జరుగుతుంది కదా, మొత్తం అన్ని కంట్రీస్ వచ్చి ఫ్లీట్ చేస్తుంటాయి కదా, ఆ పైనుంచి వ్యూ ఎంతో చాలా బాగుంటుంది. నేను చూసా. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఏవైనా తప్పులుంటే ఏమనుకోవద్దు. మీకు అన్ని ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తా. వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఏమైనా లో ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మంచి గేర్తో వస్తా, ఇంకా కొత్త వ్లాగింగ్ గేర్తో అప్గ్రేడ్ చేస్తూనే ఉంటా. ఇక్కడే సూర్య షూటింగ్ జరిగింది, అదే సింగం 3 షూటింగ్ ఇక్కడనే. ఇది గోకుల్ పార్క్, ఇంకా పెద్దగా ఉండేది. ఇప్పుడు కొంచెం బీచ్ కోతకు గురవ్వడం వల్ల ల్యాండ్ ఇలాగా అయ్యింది, దగ్గర చేసి కట్టారు. చాలా పెద్దగా ఉండేది ఇది. అదిగోండి అదే హార్బర్, వచ్చేసాం. ఆ స్టోన్స్ కనబడుతున్నాయి కదా, అక్కడే జులై షూటింగ్ ఇవన్నీ జరిగాయి లాస్ట్లో.
ఇలా వెళ్తే కేజీహెచ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, ఇవన్నీ నేవీ క్వార్టర్స్. ఇలా వెళ్ళొచ్చు, కానీ చెప్పాను కదా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మీకు అక్కడ చూపించి మళ్ళీ రిటర్న్ వచ్చి మీకు చూపిస్తాను. ఇదిగో భయ్యా, ఇక్కడి నుంచే అన్లోడ్ చేస్తారు కంటైనర్స్ అన్ని. అదిగోండి విశాఖ కంటైనర్ టెర్మినల్. ఇదంతా అదే కంటైనర్స్ అన్లోడ్ చేస్తారు. ఇక్కడి నుంచే మొత్తం తీసుకుని వెళ్తారు అన్నమాట. అంటే ఇది ఒకటినే కదా ఇక్కడున్న హార్బర్, మేజర్ హార్బర్. సో ఇక్కడి నుంచి అన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళి మొత్తం ఆంధ్ర మొత్తం, అంటే ఎక్కడెక్కడికి సీ రూట్ అవైలబిలిటీ లేదో అక్కడికి తీసుకుని వెళ్ళి వాటి యొక్క కంపెనీస్కి తీసుకుని వెళ్ళి డిపోర్ట్ చేస్తారనమాట. ఆ పైన ఉన్నాయి కదా అవన్నీ బెల్ట్స్, అవి ఒక ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అటువైపు ఈ సిటీకి అటువైపు గాజువాక వైపు వెళ్ళేదన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. అబ్బాయి ఈ కుదుపులకి
అస్సలు మొబైల్ అలా డౌన్ అయిపోతూనే ఉంది. మీకు వీడియో కనబడుతుందో లేదో దిగిన తర్వాత చూసుకోవాలి. ఇదంతా స్కూలే, స్టెల్లా మ్యారిసో సెయింట్ మ్యారిసో స్కూల్. నాకు పేరు కరెక్ట్గా తెలీదు. హాయ్. ఆయన ఎవరో కార్ల నుంచి హాయ్ చెప్తున్నారు. ఏంటి అప్పుడే ఫేమస్ అయిపోయినా ఏంటి? సరదా జోక్ చేశా, సారీ. ఇదంతా బ్రిక్స్ వేసి ఉంచారనమాట. అంటే ఫాస్ట్గా వెళ్ళకంట, నారో రోడ్ కదా, అండ్ కంటైనర్స్ తిరిగేది. అలాంటి స్మాల్ వెహికల్స్ రైడర్స్ ఉంటారు కదా, ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళు, వాళ్ళని అవాయిడ్ చేయడానికి గల. ఇదిగోండి, స్పీడ్ లిమిట్ కూడా ఉంది 10. ఇది పోలేరమ్మ అమ్మవారి సేవా సంఘం టెంపుల్ అనుకుంటాను. ఇది బెల్సే, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. కొత్తగా పెయింటింగ్స్ వేసినట్టున్నారు, చాలా బాగుంది, గోల్డ్ కలర్. ఇక్కడ రైల్వే లైన్ కూడా ఉంటుంది, చెప్పడం మర్చిపోయాను. ఉండాలి కదా మరి. కొంచెం ట్రై చేద్దాం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. ఆహా, ఇక్కడి నుంచే కదా. అయ్యో 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 అయ్యో, అదే రైల్వే లైన్. టైంలో ట్రైన్స్ ఏం లేనట్టున్నాయి.
ఓకే గాయస్, ఇది భయ్యా. మీకు వైజాగ్లో ఉన్న ప్రతి చోటు చూపిస్తాను. నెక్స్ట్ విజయనగరం, మన శ్రీకాకుళం ఇవి ఉన్నాయి కదా, సో ప్రతిదీ చూపిస్తాను మీకు. నాకు తెలిసి ఇదంతా పూర్తిగా ఎవరు ఎక్స్ప్లోర్ చేసి ఉండరు. నేను అలా ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను చూపిస్తాను. కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను, ట్రై చేస్తాను. నాకు తెలిసి వైజాగ్లో ఇలాంటి ప్లేస్ ఉండడం అదృష్టం అనుకుంటున్నాను, నాకు తెలిసి నా వరకు. అందులో వెంకటేశ్వర స్వామి ఆలయం చూడ చక్కనైన ప్లేస్ అది. ఇది ఎలా దిగిపోతుంది, అయ్యో. ఎలా వెళ్ళిపోతే లాస్ట్ బస్ స్టాప్ టౌన్ కొత్త రోడ్ అనుకుంటున్నాను. టౌన్ కొత్త రోడ్డే, పాత పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ ఆఫీస్. అప్పుడు ఎప్పుడో నేను కాలేజ్ చదివినప్పుడు బంక్ కొట్టేసి అలా తిరిగేవాడిని. మా దేవియన్ కాలేజే. బాబోయ్, ఇక్కడ అలా షూట్ చేస్తున్నారు వీడియో. చాలా టైట్గా బిగించాను, మరి ఎందుకనో ఈ కుదుపులకి అలా ఇదైపోతుంది. జస్ట్ 10 మెయింటైన్ చేస్తున్నాను, అయినా కూడా
ఇదే భయ్యా ఫిషింగ్ హార్బర్. అయ్యో అయ్యో, వైజాగ్లో ఇక్కడ దొరకని చేప అంటూ లేదు భయ్య, బీచ్లో ఉండేది. కాంప్లెక్స్లో కడుతున్నట్లున్నారు, రెనోవేషన్లో ఉంది. ఓ భయ్యా భయ్యా భయ్యా, స్లోగా. ఇవన్నీ షిప్స్. సారీ, బోట్స్. ఇవన్నీ ఎండి చేపలు. ఇక్కడ బీచ్లో రైడ్కి కొని తీసుకుని వెళ్తారు. ట్రై చేస్తా ఈసారి వచ్చేటప్పుడు. ఇప్పుడు అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు, సో మీకు అది కూడా చూపిస్తా. బీచ్ మధ్యలోకి తీసుకుని వెళ్ళి. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము చాలాసార్లు వెళ్ళాను. అంటే ఇక్కడ కాదు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫిషర్మ్యాన్ అనమాట. మన పెద్దవాళ్ళ జాలర్పేట ఉంది కదా, అక్కడ. అప్పుడు వెళ్ళాను నేను, చాలా బాగుంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా, జూలై సినిమా షూటింగ్ జరిగింది కదా, లాస్ట్ సీన్ అని చెప్పేసి. ఇలానే వెళ్ళాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు లేదో నాకు తెలియదు. ఎలా చేస్తే నేను లోపలికి వెళ్తాను, మీకు అది కూడా చూపిస్తా. వీటిని తెప్పలు అంటారు, చిన్న బోట్స్ని. క్లోజ్లో ఉంది.
చూడండి షిప్ ఎలా ఉందో, కింద ఫ్యాన్, ప్రొపెల్లర్. ఇదే డైరెక్షన్ మార్చేది. మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, దాని తాలూకు బోట్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ అవే, మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇంక లోపలికి వెళ్ళడానికి అవ్వదేమో. ఇవన్నీ అన్సీన్ అసలు యూట్యూబ్లో. అసలు నాకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే చాలా తక్కువ. మీకు ఇలాంటివి ఎన్నో వీడియోస్ చూపిస్తా. కొంచెం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇలా ఉన్న పేర్చేసి ఉన్నా ఎవరు తీసుకోరు. అంటే కొనుక్కునే వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవచ్చు కదా, ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటారు, కాకపోతే తీసుకోరు. ఎందుకంటే నేను చిన్నప్పుడు విన్నాను అనమాట, వీటి మీద మంత్రాలు వేస్తారంట. మంత్రాలు వేస్తారు, తీసుకోకూడదు అని చెప్పేసి. అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, ఒకరు తీసుకోరు. అండ్ నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళు కూడా తీసుకోరు. చేపలు, రొయ్యలు, పీతలు అన్ని రకాలు. ఇక్కడ నుంచి వెళ్ళే దారి ఒకటి ఉండేది, మరి ఇప్పుడు ఉన్నదా ప్రోసెసర్ తెలియదు. ఒకవేళ చూపిస్తాను మీకు. పక్క నుంచి దీన్ని డాక్ అంటారు వీళ్ళు. డాక్ ఇది ఉన్నది. రైలు ఫ్యాక్టరీ కూడా ఉంటాయి ఇక్కడ. సారీ బ్రో, ఇదిగోండి. ఇదంతా సింహాద్రి స్టార్టింగ్ సీన్, ఫైట్స్ జరుగుతాయి కదా, అదే కిరీటం పట్టుని వెళ్ళిపోతుంది కదా, అవన్నీ ఇక్కడనే జరిగాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది. షిప్ కడుగుతున్నట్టున్నారు ఇక్కడ. రైస్ ఫ్యాక్టరీ, రైల్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు వీటిని. ఫ్రెష్ అంటే ఫ్రెష్ చేపలు ఇంక ఇవన్నీ. ఈ లోపల ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. అంటే ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఐస్ అంతా తీసుకుని వెళ్ళి ఒక దాంట్లో స్టోర్ చేసి, ఫిషెస్ పడతారు కదా అందులో పెడతారనమాట. అంటే ఇవైపోకుండా, పాడైపోకుండా. కింద ఒక క్యాబిన్ ఉంటుంది, ఈ షిప్ మీద నించుంటారు కదా, ఆ కిందనే ఐస్ అంతా స్టోర్ చేసి అందు మీద ఫిష్ వేస్తారన్నమాట. దాని మీద ఇదిగోండి. ఇవన్నీ రెనోవేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకొక కడుతున్నారేమో.
గంగమ్మ తల్లి గుడి ఇది. అదంతా పెద్ద జాలార్పేట రెల్లి వీధి ఇవన్నీ పైకి. ఈ పైకి భయ్యా ఇలా ఎలా వచ్చేస్తుంది. ఈ రూట్లో అవ్వండి, ఇగో ఈ రూట్ అవ్వండి. అంతే భయ్యా, ఈ వీడియోకి చాలా లెంత్ ఎక్కువైపోయినట్టున్నది. ఇంకా మీకు నా నుంచి ఎటువంటి కంటెంట్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.